ఉన్నాడు ఒకటి దొరుకుతుంది. ఆ పక్కుండే ఆయన శ్రీధర్ రెడ్డి గారు కాంట్రాక్టర్, కేవీఎస్ఆర్ అధినేత. ఆ మధ్యలో ఉన్నాయన అబద్ధాలు చెప్పి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు. ఈ పక్క ఇదే మన గౌరవ ఎన్టీఆర్ గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన శ్రీధర్ రెడ్డి బాలకృష్ణకి చాలా ఆప్తుడు. సో ఆడ మీరు గమనించుంటారు, శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కాడికి తీసుకొని పోయి బాలకృష్ణ పరిచయం చేస్తున్నాడంటే ఎంత సన్నిహితం ఉంటే శ్రీధర్ రెడ్డి గారిని పరిచయం చేస్తాడు. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు మగోడు అయితే ఈ కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ అని నేను చెప్తున్నా, నువ్వు మగోడు అయితే అధికారం నీకుంది. చంద్రబాబు నాయుడు మీ కాడ ఉన్నాడు, మీ లోకేష్ బాబు మీ కాడే ఉన్నాడు, విజిలెన్స్ మీది, డిపార్ట్మెంట్ మీది. నువ్వు మగోడు అయితే విజిలెన్స్ ఎంక్వైరీ వేయించు. వేయించి ఇంకా అతను వర్క్ కంప్లీట్ చేయగా 2 సంవత్సరాలు అయింది, సంఖ్య ఆగుతున్నావా చేయించకుండా? ఒక మీద అభాండా వేసేది కాదు కావ్యకృష్ణ రెడ్డి. నువ్వు ఏమి ఈ 2 సంవత్సరాలు ఇన్ని కంప్లైంట్ చేసావు కదా, నా మీద 126 ఎకరాలు ల్యాండ్ కబ్జా అన్నావు, ఎంక్వైరీ అన్నావు, విజిలెన్స్కి ఒక లెటర్ ఇచ్చావు. నీ వల్ల కాగా విజిలెన్స్ ఎంక్వైరీ వేయించి దానికి పాపం ఎవరో మొత్తానికి ఆ లెటర్ పుష్ చేసి ఆ ఎంక్వైరీ వేయించావు. అది జరుగుతుంటే మరి మీ నాయకుడు వచ్చి ఆ ఎంక్వైరీ చేసిన అధికారుల మీదకి తగాదాకి నువ్వు పంపిస్తా ఉన్నావంటే నీకు ఎంక్వైరీ కావాలా వద్దా? ఎంక్వైరీ చేస్తే నీదేం పోతా ఉంది? ఎందుకంటే ఈరోజు ఒకవేళ ఆ రోజు నా పేరు చెప్పుకొని నన్ను మోసం చేసి ఆ రోజు అక్రమంగా సంపాదించిన కొంతమంది ఉండొచ్చు, వాళ్ళంతా ఈరోజు నీ పంచిన దేవున్నారు, ఈరోజు నీకు ముడుపు ఇచ్చి ఉండొచ్చు. అందుకని ఆ ఎంక్వైరీ ఏమైనా ఆపాలనుకుంటున్నావా? లేదా 126 ఎందుకు బయటకు తీయటం లేదు, ఎందుకు తీయమంటాం లేదు? వీటన్నిటికి కూడా నువ్వు ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలా? నువ్వు ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు? విజిలెన్స్ ఆఫీసర్స్ వస్తే ఇదిగో పలానా లేఅవుట్కి నువ్వు పోవద్దు, పలానా లేఅవుట్కి నువ్వు పోవద్దు, పలానా లేఅవుట్కి నువ్వు పోవద్దు. ఆ లేఅవుట్ అన్నీ కూడా అంతకుముందు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి నువ్వు కొట్టించున్నావు. ఈరోజు పోవద్దనే దానికి నువ్వు ఎవడవి? ఈరోజు మీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడే దాన్ని పుష్ చేసి ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ వేగవంతంగా జరిగేదానికి కృషి చేస్తుంటే నీకు సిగ్గుశలము కాకుండా ఆ ఎంక్వైరీ ఆపాలని చూస్తావు, మీ నాయకుడిని పంపించి వారి మీద రౌడీజం చేయిస్తావు. ఇదంతా మీడియా వాళ్ళు చూస్తూ ఉంటారు, ప్రజలు చూస్తూ ఉంటారు, అందరూ గమనిస్తూ ఉంటారు.